గైస్ మీకు ఫైనల్గా ఒక బోనస్ టిప్ అనేది లాస్ట్లో చెప్తాను నేను. హాయ్ గైస్, నేను మీ శివ. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా 500+ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయింది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎప్పటి నుంచో మ్యాక్బుక్ అనేది నాకు ఒక డ్రీమ్ లాగా ఉండేది గైస్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు, వీడియో అవుట్పుట్ అనేది. సో బట్ నేను తీసుకోలేకపోయినా, కానీ ఒక వన్ ఫైన్ డే నా బర్త్డే రోజు మా మిస్సెస్ నాకు ఈ మ్యాక్బుక్ M4 Proని గిఫ్ట్ ఇచ్చింది గైస్. ఆ రోజు అయితే నా హ్యాపీనెస్కి అయితే అంత లేదు గైస్, అంత హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే ఎవరికైనా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది గైస్ యాపిల్ అనేది. ఆ ప్రోడక్ట్ అంత బాగుంటుంది, అది దీన్ని పట్టుకుంటే ఒక చంటి పిల్లని పట్టుకున్నంత ఫీల్ వస్తుంది గైస్, ఎందుకంటే అంత బాగుంటుంది గైస్ ఈ మ్యాక్బుక్ అనేది. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నా ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. ఇది మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు జస్ట్ 5,000 మాత్రమే డిస్కౌంట్ ఉంది. మీరు స్టూడెంట్ ఐడి అప్లై చేస్తే జస్ట్ మీకు 3% మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నారు. బట్ దీన్ని మాత్రం నేను 12% డిస్కౌంట్ తీసుకున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, అంత తక్కువకి వచ్చింది నాకు ఇది. సో ఇది ఎక్కడ తీసుకున్నా ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు లాస్ట్లో ప్రొవైడ్ చేస్తా. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియోని అన్బాక్సింగ్ చేద్దాం గైస్. థ్యాంక్ యూ గైస్. మన బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ సైడ్కి చూస్తే ఇక్కడ దాని రేట్ కనిపిస్తుంది, 1,99,900 ఉంది. బట్ నేను మాత్రం దీన్ని ఇంత రేటు కొనలేదు, చాలా అంటే చాలా తక్కువ కొన్నా నేను. అది మీకు చెప్తాను నేను ఎక్కడ తీసుకున్నాను అనేది. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ వస్తే M4 Pro చిప్, 24 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ ఉంది గైస్ ఇది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం మనం. చాలా హ్యాపీ అనిపిస్తుంది గైస్ ఈ మ్యాక్బుక్ని అన్బాక్సింగ్ చేస్తా అంటే. మనం దీన్ని బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం గైస్, చూద్దాం లోపల ఏ విధంగా ఉందో. చూడొచ్చు మనకు ఫ్రంట్లోనే మ్యాక్బుక్ అనేది ఉంది గైస్. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను స్టోర్లో ఓపెన్ చేసిన, బట్ మీకు ఆ ఫీల్ రావడం కోసం అనేది ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది చాలా అంటే చాలా ప్రీమియం ఉంది గ్యాస్ ఇది. ఇది స్పేస్ బ్లాక్ కలర్ గ్యాస్ ఇది. సో ఇప్పుడు దీన్ని మ్యాగ్ని పక్కన పెడదాం. సో మన లోపల కంటెంట్ వచ్చేసి ఇవి రెండు ఉన్నాయి గ్యాస్. ఇది వచ్చేసి బ్రైడర్ కేబుల్, ఇది మన ఛార్జింగ్ కేబుల్కి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి అడాప్టర్ గ్యాస్ ఇది. ఇది 70 వాట్స్ అడాప్టర్ గ్యాస్ ఇది, 70 వాట్స్. ఇది వచ్చేసి మ్యాగ్నెట్, జస్ట్ ఇక్కడ మీరు ఇట్లా ఇన్సైడ్ ప్లగ్ ఇన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోతుంది. ఇది మ్యాక్సేఫ్ది ఇది. సో నెక్స్ట్ దీనికి ఇంకేమైనా వచ్చినా చూద్దాం. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ ఇచ్చే మనకు పోర్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఇక్కడ చూపించినాడు. సో మనం ఇప్పుడు ఈ పేపర్ వర్క్ అనేది పక్కన పెడదాం గైస్. సో ఇప్పుడు ల్యాప్టాప్ని చూద్దాం గైస్. ఇప్పుడు మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో 3 పోర్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి SD కార్డు, నెక్స్ట్ థండర్బోల్ట్ 5 అండ్ నెక్స్ట్ వచ్చేసి HDMI పోర్ట్ ఉంది. ఇక్కడ థండర్బోల్ట్ 5 అంటే ఏంటంటే ఇది మనకు 120 GB/s డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అందుకనే దీన్ని థండర్బోల్ట్ 5 అంటారు. ప్రీవియస్లీ మనకు M3లో వచ్చేసి థండర్బోల్ట్ 4 ఉంది, అది వచ్చేసి మనకు 40 MB/s డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ చూద్దాం. మనకు రైట్ సైడ్ వచ్చేసి 4 పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మ్యాక్సివ్ ఛార్జ్ కేబుల్, నెక్స్ట్ 2 USB థండర్బోల్ట్ 5 పోర్ట్స్ అండ్ ఒకటి వచ్చేసి సీట్ మన 3.5 mm జాక్ ఉంది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి మనకు ఇనిషియల్ సెటప్ అనేది ఒకటి చేద్దాం. లెట్స్ ఓపెన్. ఈ సౌండ్ పీక్ అనిపిస్తుంది గ్యాస్. ఇక్కడ చూస్తే డైరెక్ట్ మనకు వెల్కమ్ టు మ్యాక్ అని వస్తుంది. సో ఫైనల్గా మన సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మీరు కీస్ అనేది చూడవచ్చు మీరు. నెక్స్ట్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది గైస్, ఇది చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ మీకు మీ ఇక్కడ స్క్రీన్ చూడండి ఎంత స్మూత్గా రన్ అవుతుందో, చాలా అంటే చాలా బటర్ స్మూత్ ఉంది ఇది. నాకైతే ఫస్ట్ ఫీల్లోనే చాలా బాగా అనిపించింది ఇది గైస్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ మనకు యాపిల్ వాళ్ళు 3 చిప్సెట్ని లాంచ్ చేస్తారు. దాని ఫస్ట్ వచ్చేసి M4 Pro అండ్ M4 Max. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది వచ్చేసి M4 Pro. దీని గురించి మనం కంప్లీట్గా ఈరోజు తెలుసుకుందాం. ఇది వచ్చేసి స్క్రీన్ సైజ్ వచ్చేసి 14 ఇంచెస్ గైస్. ఇందులో ఇంకొక సైజ్ ఉంది, అది వచ్చేసి 16 ఇంచెస్. అది తీసుకోవాలంటే దానికి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. సో ఈ 14 ఇంచెస్ అనేది నాకు ఎనఫ్ అనిపించింది. సో ఇది మీరు తీసేసుకుందాం. సో ఇప్పుడు దీని నుంచి కంప్లీట్గా మన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఇందులో మనకు వచ్చేసి 12 కోర్ CPU అండ్ 16 కోర్ GPU ఉంటుంది. అలాగే 512 GB SSD అండ్ 24 GB యూనిఫైడ్ మెమరీ ఉంటుంది. సో మీరు కావాలంటే మీరు యాపిల్ వెబ్సైట్కి వస్తే మీరు దీన్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు దీన్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు గైస్. ఇది అప్ టు 4 TB వరకు మనకు సపోర్ట్ ఇస్తుంది ఇది SSD. ఇంకోటి యాపిల్కి విండోస్కి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మీరు విండోస్ని అప్గ్రేడ్ ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవచ్చు, కానీ యాపిల్లో మాత్రం మీరు ఓన్లీ 1 టైం మాత్రమే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్టర్నల్గా మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు.
ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టుకుంటే తప్ప మీరు ఈ స్టోరేజ్ అనేది అప్గ్రేడ్ చేసుకోలేరు. కాబట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 512 GB ఈజ్ ఎనఫ్. మీరు కావాలంటే ఆ మిగతా డబ్బులు పెట్టి మీరు 2 SSD కార్డులు తీసుకుంటే 1 TB కానీ 2 TB కానీ మీకు ఎక్స్టర్నల్గా యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ అనిపిస్తుంది ఆ ప్రైస్ రేంజ్లో. ఇది చిన్న నా సజెషన్ మాత్రమే, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. గైస్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి 14.2 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకు అప్ టు 1600 nits వరకు ఈ బ్రైట్నెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు HDR కంటెంట్ చూసినప్పుడు, ప్రీవియస్లీ మనకు SDR కంటెంట్ చూసినప్పుడు ఇది 600 nits వరకే ఉండేది. బట్ ఈ ఇయర్ మాత్రం దాన్ని 1000 nitsకి అప్గ్రేడ్ చేసేది. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పవచ్చు. అలాగే దీనిలో మనకు ప్రమోషన్ టెక్నాలజీ ఉండడం వల్ల మీరు ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ మనకు స్క్రీన్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. అదొక మంచి ది బెస్ట్ యూస్ఫుల్ అని నాకు అనిపించింది యాపిల్లో. ఏది మీరు ఇట్లా స్క్రోల్ చేసినా కానీ చాలా అంటే చాలా స్మూత్ అనిపించింది గైస్. అది ఎట్ ఏ టైం మీరు 3 డిస్ప్లేస్ని ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. అదొక మంచి మూవ్. ఎందుకంటే మన ఏదైనా వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లేతోనే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. సో అందుకని వీళ్ళు ఎక్స్టర్నల్గా 6K వరకు డిస్ప్లేస్ని సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు తీసుకొచ్చి ఈ ఇయర్ వాళ్ళు. మళ్ళీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటంటే మనకు ఏఐని వీళ్ళు ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు ర్యామ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ప్రీవియస్లీ మనకు ఈ ప్రైస్కి ర్యామ్ పెట్టాలని ఇంకొక 20,000 ఎక్స్ట్రా పెట్టాల్సి ఉండేది. బట్ ఈ ఇయర్ వాళ్ళు ఏఐ తీసుకురావడం వల్ల మనకు ర్యామ్ అనేది ఎక్స్టెండ్ చేసేది, కానీ ప్రైస్ అనేది పెంచలేదు. అదైతే నాకు హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇది వైర్లెస్ గురించి, కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు వైఫై 6E అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. గైస్ ఇప్పుడు మనం దీన్ని వీడియో ప్లేబ్యాక్ అండ్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు HDR10+, HDR, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్, డాల్బీ డిజిటల్ ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తాయి గైస్. దీనిలో మనకు వచ్చేసి టోటల్గా 6 స్పీకర్స్ ఉంటాయి. ఈ 6 స్పీకర్స్ ఉండడం వల్ల మనకు సరౌండ్ సౌండ్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొన్ని డెమోస్ కూడా నేను ప్లే చేస్తాను, మీరు వినండి. శ్రీమల్లి నా పెళ్ళం మాట 3 ఉంటే పంపుదా ప్రపంచాన్ని చూపిస్తా. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ఇందులో అడిషనల్గా మనకు 3 మైక్స్ ఉండడం వల్ల మనకు సౌండ్ అనేది అన్ని డైరెక్షన్ నుంచి మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనికి మనం ఎక్స్టర్నల్గా మైక్ కూడా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని రికార్డ్స్ అనేది చేసిన, అది చాలా బాగా అనిపించింది నాకు. అది నాయిస్ని కూడా ఏం తీసుకుంటలేదు గైస్ ఇది. నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు వచ్చేసి 70 wattsతో వస్తుంది, USB-C to MagSafe. అలాగే దీన్ని మీరు కావాలంటే అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు, 96 watts కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ నాకైతే 96 watts కన్నా ఈ 70 watts ఎనఫ్ అనిపించింది. ఎందుకంటే మేజర్ డిఫరెన్స్ అని ఏం లేదు, జస్ట్ ఒక 5 minutes ఏమో డిఫరెన్స్ వస్తుంది, అంత తప్ప ఏం లేదు దీంట్లో. నెక్స్ట్ దీని వీడియో ప్లేబ్యాక్ వచ్చేసి వీళ్ళు చెప్పేది అయితే 22 hours వీడియో ప్లేబ్యాక్ వస్తుంది అన్నారు. మరి రియల్ టైంలో ఎంత వస్తుందని మనం చూడాలి. కానీ మ్యాక్సిమం అయితే మనకు ఆల్మోస్ట్ 18 hours అయితే ఈజీగా వస్తుంది గైస్. పెద్ద ఇష్యూ అయితే ఏముండదు. యాపిల్ గురించి తెలిసింది కదా, వాళ్ళు చెప్పిందంటే పర్ఫెక్ట్ వస్తుంది అది. గైస్ ఈ ఇయర్ యాపిల్ వాళ్ళు M4 చిప్ని మెయిన్గా డిజైన్ చేసింది మాత్రం AI గురించి గైస్, యాపిల్ AI గురించి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూస్తే మనకు ర్యామ్ అనేది 18 GB ఉండేది దీంట్లో, కానీ ఈ ఇయర్ మాత్రం వాళ్ళు 24 GBకి ర్యామ్ అనేది ఎక్స్టెండ్ చేసి, అంటే ఏఐకి అంత కేపబిలిటీ ఉండాలని ఈ ర్యామ్ అనేది వాళ్ళు ఎక్స్టెండ్ చేసి తీసుకొచ్చారు గైస్. ఇదైతే ది బెస్ట్ మూవ్ గైస్. ఎందుకంటే ఇక నెక్స్ట్ జనరేషన్ మొత్తం AI కాబట్టి ఒకవేళ మీరు కనుక ఏదైనా కొత్త ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే మ్యాక్లో మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉండి తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ M4 Pro 100% తీసుకోండి గైస్. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంటుంది. ఈ సిస్టమ్ని మొత్తం వాళ్ళు ఏఐతో నింపేసేయాలి గైస్. నెక్స్ట్ మన కమింగ్ డేస్లో మనకు అప్డేట్స్ కూడా వస్తాయి. ప్రజెంట్ మన ఇండియాలో ఈ ఏ అప్డేట్స్ అనేది లేదు యాపిల్ది. నెక్స్ట్ కమింగ్ డేస్లో వస్తాయని చెప్పి కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ ఏ అప్డేట్స్ అనేది వచ్చినాయి. అందుకే వాళ్ళు మనకు ఈ ర్యామ్ అనేది ఎక్స్టెండ్ చేసి ఈ 18 GB ర్యామ్ సరిపోదని వాళ్ళే అఫీషియల్గా 24 GB ర్యామ్ ఇచ్చేయడం, అలాగే కోర్స్ అండ్ CPU అండ్ GPU కూడా ఎక్స్టెండ్ చేయాలంటే మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎంత మంచి అప్డేట్స్ వస్తాయి గైస్. సో ఫైనల్లీ ఇప్పుడు మీకు రేట్ అనేది రివీల్ చేస్తాయి ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాపిల్ వెబ్సైట్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో చూసినా ఎక్కడైనా 3% ఇస్తున్నారు. కానీ నేను ఏం చేసిన అంటే ఆఫ్లైన్లో హైదరాబాద్లో ఉన్న సిటీస్లోకి వెళ్ళి అక్కడ విశాల్ కంప్యూటర్ అని ఉంది గైస్, అక్కడికి వెళ్ళి నేను మ్యాక్బుక్ M4 Pro ప్రైస్ అడిగితే వాళ్ళు 1,99,900 అని చెప్పిలో, కానీ నాకు మాత్రం 12% డిస్కౌంట్ ఇచ్చారు గైస్. వాళ్ళు అఫీషియల్గానే ఇచ్చారు గైస్ 12% డిస్కౌంట్. అంటే నేను ఫైనల్గా ఇది నా చేతికి వచ్చింది 1,76,000కి వచ్చింది గైస్ ఫైనల్లీ దీని రేట్ అనేది. సో మీరు దీనికి ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లేదు, ఎలాంటి స్టూడెంట్ ఐడి అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఈ అమౌంట్ పే చేస్తే మీకు ల్యాప్టాప్ అనేది ఇచ్చేస్తారు గైస్.
అలాగే ఇప్పుడు మీరు ఈ ల్యాప్టాప్ తీసుకున్న లాస్ట్ ఇయర్ వచ్చిన M3 Pro తీసుకోవాలంటే నేను చెప్తే గైస్ ఒకటి, లాస్ట్ ఇయర్ M3 Pro ఇది లాంచ్ అయినాక M4 Pro లాంచ్ అయినాక రేట్ అనేది కంప్లీట్ డౌన్ అయిపోయింది గైస్. దాని రేట్ ఇప్పుడు ఎంతకు వస్తుంది అంటే అఫీషియల్గానే మన క్రోమాలో అయితే నేను మన క్రోమాలో అడిగినప్పుడు 1,69,000కి M3 Pro ఇస్తున్నారు గైస్ 512 GB. అలాగే M3 వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh అలా ఇస్తున్నారు. కానీ రేట్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది గైస్. సో ఇప్పుడు మీరు ఒక్క డిసైడ్ అవ్వండి గైస్, మీకు కనుక హెవీ వర్క్ ఉండి నెక్స్ట్ నేను యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ని బాగా ఏం చేస్తా కొన్ని ఇయర్స్ వరకు అనుకుంటే M4 Pro తీసుకోండి. లేదు లాస్ట్ ఇయర్కి M3 Pro అనేది సరిపోతుంది అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే దానికి దీనికి పర్ఫార్మెన్స్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గైస్. M3 Proకి డిఫరెన్స్ లేదు, M2 Proకి డిఫరెన్సే. కానీ ఎప్పుడైతే మీరు ఈ M4 Proని M1 తోని కంపేర్ చేస్తారు కదా M1 Proతోని, అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది ఘోరం చాలా వస్తుంది. అంతే తప్ప మీకు మేజర్గా అయితే డిఫరెన్స్ అనేది ఎక్కడ లేదు గైస్. మీరు హ్యాపీగా M3 Pro అయినా తీసుకోవచ్చు, కొంచెం డబ్బులు ఉన్నాయంటే M4 Pro అయినా తీసుకోవచ్చు. లేదు మీకు కొన్ని డేస్ అవుతుంటే యాపిల్ వాళ్ళు అఫీషియల్గా 6% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్, ఒక 2-3 months అయితే స్టూడెంట్ ఐడితోని. సో అప్పుడైనా తీసుకోవచ్చు, మీ కంఫర్ట్ని బట్టి మీ బడ్జెట్ బట్టి మీరు తీసుకోండి. మీకు లాస్ట్ ఒక బోనస్ టిప్ చెప్తాను కదా గైస్, అది ఏంటో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. మీరు కనుక ఎవరైనా ఫైనల్ కట్ ప్రోని 90 days ఫ్రీ ట్రయల్ని యూజ్ చేయాలంటే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మీకు చెప్తాను నేను. మీరు అఫీషియల్గా దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే 29,000 సంథింగ్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 30,000 ఉంటుంది. కానీ దాన్ని ట్రయల్ వర్షన్ ఏం చేయాలంటే మీరు సఫారీ ఓపెన్ చేయండి. సఫారీ ఓపెన్ చేస్తారు, ఇక్కడ FCP ట్రయల్ అని ఎంటర్ చేయండి గైస్. ఇదే ఎంటర్ చేయండి. ఇక్కడికి వచ్చినాక మీరు ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అన్న ఆప్షన్ వస్తుంది. జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి గైస్. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేస్తే మీరు 90 days అనేది ఫ్రీ ట్రయల్ని ఎంజాయ్ చేయవచ్చు. సో మీ కనుక నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.